జై హింద్ ర్యాలీ అనంతరం నిజాంపేటలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు మీ అభిమానాన్ని గుండెల నిండా నింపుకొని పార్లమెంటుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించి తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు ఆశీర్వదించి పంపించారు. ఆనాడు మీరు గుండెల్లో పెట్టి చూసుకున్న మీ అభిమానం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డాడు అంటే దీనికి కారణం మీ అభిమానం, మీ శ్రమ. ఆనాటి ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు గెలిపించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డాను. మల్కాజ్గిరి మిత్రులు కార్యకర్తల యొక్క త్యాగాన్ని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటా ఈరోజు దేశంలో నాయకత్వ సమస్య ఉద్భవించినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయులను అమాయకులను పొట్టన పెట్టుకున్నప్పుడు మనమందరం ఈ దేశ ప్రధానమంత్రికి ఈ దేశ వీర సైనికులకు అండగా నిలబడాలని రాజకీయాలకు అతీతంగా ఆనాడు పహల్గాంలో చనిపోయిన వామరులకు మనం క్యాండిల్ ర్యాలీ తీసి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. ఆనాడు మనమందరం వేలాదిగా నక్లెస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పినాం. భారతీయుల గుండెల్లో తుపాకీ తూటాలు దించిన ఒక్కడు కూడా బతికి ఉండొద్దు. ప్రేరేపించిన దేశం ప్రపంచం ముఖ చిత్రంలో ప్రపంచం పటంలోనే పాకిస్తాన్ కల్పించొద్దు. నువ్వు తూడ్చిపెట్టు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు నీకు అండగా నిలబడతారని నక్లెస్ రోడ్డు మీద నుంచి మనము వారికి మద్దతు పలికినాం.